ఎందుకు కాపుల మీటింగులకి మేము రావాల్సి వచ్చింది? అసలు కాపు అంటే ఏంటి? కాపలా కాసేవాడా, కాపు కాసేవాడా? కాపలా కాసేవాడిని వాచ్మెన్ అంటారు, కాపు కాసేవాడిని సోల్జర్ అంటారు. భారత సైనికులు అక్కడ కాపు కాస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అణగారిన వర్గాలకి కాపు కాయాల్సింది ఈ కాపులే. మన తాత ముత్తాతలు అప్పుడున్న రాజవంశీకులకు, అప్పుడున్న రాజ్యాలకి సైన్యాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, అప్పుడు వాళ్ళ రాజ్యాల్ని కాపు కాశారు కాబట్టి, వాళ్ళ చేసిన త్యాగాల ఫలితంగా ఈ రోజున మీరు అందరూ కాపులు అయ్యారండి. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం పుట్టం ఈ రోజున కాపులు గాని మీసం మెలేసుకుని తిరగటానికి కారణం ఒకప్పుడు మన పూర్వీకులు చేసిన ప్రాణ త్యాగాలను గుర్తుపెట్టుకోండి. అలాంటి కాపు కాసే వంశానికి వారసులైన మీరు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కాపు కాయాల్సిన బాధ్యత మీకుందా? లేకపోతే ఎవరికైనా కాపలా కాసే బాధ్యతలో ఉందా మీకు? మీరు కాపు కాస్తారా, కాపలా కాస్తారా? ఈ రోజున ఏ పార్టీ అయినా సరే కాపులు లేకుండా పార్టీ నడిచే ఒక్క పార్టీని చూపించండి, ఈ మీసానికి ఇంచి తిరుగుతాను నేను. ఈ జనానికి, అణగారిన వర్గాలకి కాపు కాసే వాళ్ళ ఉందామని ఒక్కసారి ఈ మీడియా ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ, ఈ దేశంలో ఉన్న కాపులందరూ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు నిలబడండి ముందు. మీ వెనకాతల మిమ్మల్ని నిచ్చెనెక్కించడానికి మాలాంటోళ్ళు ఎంతో మంది ముందుకు వస్తాం. మీలో లేకపోతే